ఈరోజు మనం శివకవి యుగం గురించి మనం నేర్చుకుందాం. అసలు ఈ శివకవి యుగం ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్నవ శతాబ్దం అంటే 12వ శతాబ్దము. ఆ యొక్క 12వ శతాబ్దాన్ని ఏమంటారంటే శివకవి యుగం అంటారు. ఈ శివకవి యుగంలో కవిత్రయం అనే ముగ్గురుంటారు. నన్నిచోడు, పాల్కురి సోమన్న, మల్లికార్జున పండితుడు. చాలా చాలా ఇంపార్టెంటు. 2025 టీజీటీ పరీక్షలో తెలుగు స్కూల్ అసిస్టెంట్, తర్వాత టీజీటీ తెలుగు అని ఉంటాయి. దాంట్లో పీజీటీలు కూడా ఉంటాయి చూడండి. ఈ శివకవి యుగం నుండే టీజీటీకి మనకి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఈ బిట్స్ ఎంత విలువైనవి అనేది వేరే చెప్పనవసరం లేదు. కాబట్టి బాగా నేర్చుకోండి. శైవ కవుల్లో మొదటివాడు నన్నెచోడు. బహుగ్రంథకర్త అయిన తొలి తెలుగు శైవ కవి పాల్కురి సోమన్న. నన్నెచోడు రచించిన కావ్యం కుమార సంభవం. తెలుగు సాహితీయ చరిత్రలో తొలి రాజకవి నన్నెచోడు. నన్నెచోడు తాను రాసిన కుమార సంభవం కావ్యానికి తన గురువైన జంగమ మల్లికార్జున యోగికి అంకితం ఇవ్వడం జరిగింది. నన్నెచోడు ఒడియారు అనే ఊరికి అధిపతి. ప్రబంధాన్ని అనే పదాన్ని ఎవరు మొదటిగా ఉపయోగించారంటే నన్నెచోడు. జాను తెనుగు వస్తు కవిత అనే పదాలను ఎవరు ఉపయోగించారంటే నన్నెచోడు. నన్నెచోడు ఎటువంటి కుమార సంభవం మూలం వాటికి ఎటువంటి ఆధారాలంటే శివ పద్మ పురాణాలు, అంటే శివ పద్మ పురాణాలను ఆధారంగా కుమార సంభవంని రచించడం జరిగింది. మార్గదేశ పదాలను ప్రయోగించిన కవి ఎవరు అంటే నన్నెచోడు. నన్నెచోడు రాసిన కుమార సంభవం 12 అశ్వాసాల కావ్యం. ఈ యొక్క నన్నెచోడు బిరుదు కవిరాజ్ శిఖామణి. చాలా చాలా ఇంపార్టెంటు. గత డిఎస్సిలో టీజీటీలో అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. కాబట్టి బాగా నేర్చుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.